పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం ఎంతోమంది మహనీయులు రాసినటువంటి పుస్తకాల ద్వారా, ఎంతోమంది మాస్టర్ల ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం అష్టవక్ర గీత తెలుసుకుంటున్నాం. ఎపిసోడ్ 3 ఇది. 2 ఎపిసోడ్లుగా అసలు అష్టవక్రుడు ఏం చెప్పారు, అష్టవక్రుడు జననం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ 3లో అష్టవక్రుడు మన జనకుడికి ఏం చెప్పారు, వారి భావన ఏంటి, వారి స్పందన ఏంటి అనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మినరల్స్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యి ఎన్నో పిరమిడ్లు నిర్మించి వాటి ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్న లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. అష్టవక్ర గీత అనేది చాలా అల్టిమేట్గా ఉంది సార్. అవును. అష్టవక్రుడు జనకుడికి ఆత్మ గురించి, పరమాత్మ గురించి చెప్పినప్పుడు వారి భావన, వారి స్పందన ఏంటి సార్? అది ఎప్పుడైతే ఫస్ట్ జనకుడు అడుగుతాడు కదా, అసలు నాకు ఆత్మ గురించి, మోక్షం గురించి, పరమాత్మ గురించి చెప్పండి అంటే అష్టవక్రుడు కొన్ని వివరణ ఇస్తాడు. ఆ వివరణ తెలుసుకున్నంతలో అతనికి ఎంతో సంతోషంగా అయ్యి అప్పుడు తనలో తాను ఏ విధంగా భావిస్తున్నాడంటే, నేను ఒక శాంత స్వరూపుణ్ణి, నేను ఒక ఆత్మని, నేను ఒక ప్రకృతి స్వరూపాన్ని, నాకు జగత్తులో అంటే జగత్తు అంతా మిథ్యలాగా కనబడుతున్నది, వాస్తవానికి నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నేను ఈ అష్టవక్రుడు చెప్పిన దానిని బట్టి విశ్వాత్మలో ఒక అంశాన్ని మాత్రమే, కానీ నాకు మరణం లేదు, తర్వాత జననం లేదు, నాది అంటూ ఏమీ లేదు, కానీ ప్రపంచం అంతా నాదే. నాది అంటూ ఏమీ లేదు, కానీ ప్రపంచమంతా నాదే. ప్రపంచమంతా నాలో ఇమిడి ఉంది, నేను విశ్వాత్మలో ఇమిడి ఉన్నాను అని ఇలాంటి భావనలతోటి అతను చాలా మనసులో ఉప్పొంగిపోయి అతను తన గురువైన అష్టవక్రుడికి నమస్కరిస్తాడు అన్నమాట. నాకంటూ ఏమీ లేదు, కానీ ప్రపంచమంతా నాదే. ఓకే ఓకే. చాలా అంటే చెప్పిన విషయాన్ని చిన్నవారు పెద్దవారు అనకుండా అద్భుతంగా తీసుకున్నారు. తీసుకోవడం ఒకటే కాదు సార్, వినడమే కాకుండా వారికి స్పందించాము. మరి ఇంకోటి, ఆత్మ గురించి తెలుసుకోకపోవడం వల్ల ఈ ప్రపంచమే ఇదంతా నిజమే అని అనిపిస్తుంది అని కూడా అంటున్నారు కదా. ఎప్పుడైతే ఆత్మ గురించి అష్టవక్రుడు గారి ద్వారా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఆత్మని తెలుసుకొని వాళ్ళందరూ ఈ ప్రపంచం అంతా ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకుంటారు, కానీ ప్రపంచం అంతా మిథ్య, బ్రహ్మదే సత్యం. కాబట్టి ఇది ఎలా ఉంది అని అంటే 2-3 ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. ఏంటి అంటే, తాడు, మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఇది ఉంటుంది అనమాట. ఏంటంటే, తాడును చూసి సర్పం అనుకోవడం. తాడును చూసి సర్పం అనుకున్నప్పుడు ఎప్పుడైతే తాడు సర్పము కాదు అనే ఒక భ్రాంతి నుంచి విడబెడతామో అప్పుడు తాడులాగానే కనబడుతుంది, సర్పంలాగా కనబడదు. సర్పం అనే భ్రాంతి పోతుంది. అట్లే ఆత్మను ఎప్పుడైతే మనం ఆత్మను కరెక్ట్గా అంటే దాని ఆత్మ సాక్షాత్కారంతో ఆత్మను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, గుర్తిస్తామో, ప్రపంచం మొత్తము భ్రాంతి, మిథ్య, అది లేదు అని తెలిసిపోతుంది. ఉన్నది ఏంటి అంటే ఆత్మ ఒక్కటే. ఆత్మనే మొత్తము, ఈ విశ్వం మొత్తము కూడా ఆవరించి ఉంది. దాంట్లో నేను ఒక అంశం మాత్రంగా ఉన్నాను. మనకు ఈ ఆత్మకు జనన మరణాలు లేవు. ఈ ఆత్మ అనేది ఎక్కడికి పోదు, ఎక్కడికి రాదు, అంటే ఒకే దగ్గర ఉంటుంది, అంటే మొత్తం విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది అని ప్రపంచం అనే భ్రాంతి నుంచి విడబడతారు. ఎందుకంటే మామూలు జనులు అందరూ ఏంటంటే, ప్రపంచం అంతా ఇలా ఉంది, అలా ఉంది, తండ్రి, తల్లి, శరీరము, తర్వాత ఈ మనసు, తర్వాత ఇవన్నీ వీటి గురించి ఆలోచిస్తూ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, కర్త, కర్మ, క్రియ, ఇవన్నీ పాపం, పుణ్యం, ఇవన్నీ వీటన్నిటి మీద కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇదంతా ఏంటంటే మన ఒక కల్పన మాత్రమే, ఒక భయంతో ఒక కల్పించుకున్నాం మనం ఇదంతా ప్రపంచం. కానీ ఎప్పుడైతే మనము మన నిజమైన ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మనకు ఈ ప్రపంచం అనే భ్రాంతి విడదీసి ఆత్మ ఒకటే ఉంది, అదే పరమాత్మతో ఒక అంశము అని తెలుసుకుంటాం.
సార్ ఇప్పుడు ప్రపంచము భ్రాంతి అని తెలిసిన తర్వాత, నేను ఆత్మను అంతటా ఉన్నది ఆత్మే అని తెలిసిన తర్వాత ఎలా ఉండాలి అసలు? ఇది జనరలైజ్డ్ క్వశ్చన్. అవును. ఇప్పుడు జనకుల వారైనా పరిపాలన చేశారు, అన్ని చేశారు, అష్టవక్రుడు కూడా బోధిస్తూ ఉన్నారు. ఇది తెలిసిన తర్వాత అందరు ఆత్మలే అని తెలిసింది, ప్రపంచం అంతా మిథ్య అని తెలిసింది. మరి మిగతా పనులు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంటారు? ఎలా ఇప్పుడు అదే ఆ జనకుడు అదే చెప్తాడనమాట. జనకుడు ఎప్పుడైతే నేను ఆత్మ గురించి తెలుసుకున్నాను, అష్టవక్రుడు ద్వారా సంవాదం అయిన తర్వాత అతను ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తుంటాడంటే, మీరందరూ కూడా మీ యొక్క కార్యక్రమాలు లేకుండా మీ కర్మలు ఏదైతే వస్తున్నాయో వాటిని ఆలోచించకుండా, వాటికి ప్రతిఫలం ఆశించకుండా మీరు ఆ పనులు చేస్తూ ఉండాలి. కానీ మీరు ఒక ఆత్మని తెలుసుకున్నప్పుడు మీరు ఒక విశ్వాత్మలో భాగంగా ఉండి మీరు అంటే అంటే ఒకరి మధ్య ఇంకొకరి మధ్యలో మోహము కానీ, క్రోధము కానీ, రాగము కానీ, ప్రేమ కానీ ఇలాంటివన్నీ మనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీ పైకి ఉంటాయి కానీ మనం తెలుసుకోవాలి. అందుకని ఏమంటాడంటే అష్టవక్రుతోటి, నేనిప్పుడు వ్యామోహంతో, మోహముతో, శరీరం మీద ఉన్న వ్యామోహంతో, శరీరం మీద మోహంతో ఇన్ని సంవత్సరాలు నేను ఆత్మను తెలుసుకోలేకపోయాను గురువుగారు అంటాడు. అంటే ఎప్పుడైతే ప్రతి మనిషికి తన భౌతిక శరీరం మీద ప్రేమ, రాగం, అనురాగం ఇట్లాంటివన్నీ ఉండి తన మీద ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న తల్లిదండ్రుల మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, స్నేహితుల మీద కానీ అందరి మీద అదే వ్యామోహం, అదే రాగం, అదే ద్వేషం, అదే ప్రేమ, అదే అసూయ, అదే జలసి ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ మోహం నుంచి, ఈ వ్యామోహం నుంచి మనం బయటపడతామో అప్పుడు మనకి ఇదంతా భ్రాంతి, మనం ఆత్మపరమైన చైతన్య పదార్థము, మనకు ఏమీ లేదు, ఒక చైతన్య పదార్థం అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ చైతన్య పదార్థానికి చలన శక్తి ఉంది కానీ అది మొత్తం ప్రపంచం అంతా ఆవరించి ఉంది కాబట్టి మనం చేసే పనులు, ఇప్పుడు పరమాత్మ మనకు ఈ జన్మనిచ్చాడు, లేకుంటే ఈ పని చేయమన్నాడు కాబట్టి అది చేసుకుంటూ పోవాలి కానీ దాని గురించి మనం ఏమీ ఆలోచించవద్దు అని చెప్తాను. అలా నడుచుకో అంటే సత్కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, నిర్వికారుని పూజించాలి, తర్వాత నిరంజనుడుగా ఉండాలంట. నిరంజనుడు అంటే పర్సన్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్, అంటే ఈ శుద్ధ పురుషుడు అనమాట. ప్రతి ఒక్క మనిషి కూడా శుద్ధ పురుషుడు కావడానికి అవకాశం ఉందనే మన బుద్ధుడు చెప్తాడు. నేను ఆత్మను అందరు ఆత్మలను తెలుసుకున్న తర్వాత రాగద్వేషాలు లేకుండా, కామక్రోధ మదమాశ్చర్యాలు అనేటివి ఉన్నాయని తెలుసుకొని వాటిని గమనించుకుంటూ వాటిని జయించుకుంటూ ముందుకెళ్ళాలి. అందులో ఇరుక్కొని వెళ్ళకూడదు. బంధాల మీద, బంధుత్వాల మీద, బంధువుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అవి ఎక్కువ ప్రకోపిస్తూ ఉంటాయి కదా చాలా మందిలో. ఇప్పుడు జ్ఞానం ఎంత వస్తూ ఉంటే ఈ కామక్రోధ అదే అరిషడ్ వర్గాలు ఇంకా ప్రకోపిస్తూ ఉంటాయి కదా సార్. అంటే అది ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మనం ఇక్కడ త్రిపుటి గురించి చెప్తాము, అంటే మనం నెక్స్ట్ దాని గురించి చర్చించుకుంటున్నాం. కానీ ఇప్పుడు అన్నారు కాబట్టి ప్రతి మనిషి పుట్టిన కాడ నుంచి అతనికి ఏంటంటే ఆదిమ, అహం, ఆత్మ ఈ మూడు ఉంటాయి అన్నమాట. ఆత్మ చైతన్యం ప్రతి మనిషి పుట్టిన కాడ నుంచి ఇది చెయ్యి, అది చెయ్యి, చేయొద్దు అని మన జీన్స్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ఆత్మలో ఇమిడి ఉంటాయి అన్నమాట. అదేంటంటే నువ్వు ఇలా నడుస్తున్నప్పుడు ఇలా ఎందుకు నడుస్తున్నావు, ఇలా నడవ అని ఒక ప్రూవ్. దాన్ని అహం ఏం చేస్తుందంటే, ఓహో ఇలా చేస్తే కరెక్టా, ఇలా చేయకపోతే కరెక్ట్ కాదా అని చెప్తుంది. కానీ నువ్వు మంచిగా నడుచుకో, సద్భావంతో ఉండు, సత్పురుషుడిగా ఉండు అనేది ఆత్మ చైతన్యం చెప్తుంది. అంటే అది సూపర్ ఎగో. దాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే ఇద్ ఎగో అండ్ సూపర్ ఎగో. ఈ దాన్ని బట్టి ఇది మన వేదాంతంలో కూడా ఇదే చెప్తారనమాట, ఈ మూడే. కాబట్టి దీంట్లో ఏంటంటే ఎందుకు అలా ప్రవర్తిస్తుంటే, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి, రాజర్షి నుంచి బ్రహ్మర్షి ఎదిగిన తర్వాత కూడా ఈ కొన్ని క్షణాలలో అతను ఆవేశానికి లోను కావడం, కానీ కామక్రోధానికి, మోహానికి లోపవుతాడు. ఎందుకంటే అప్పుడు అతను త్రిశంకుడు వస్తాడు. అంటే అంతకుముందు బ్రహ్మర్షి కాకముందు అయితే మేనక వలలో పడిపోయి మేనకతో సంసారం చేస్తాడు. కానీ త్రిశంకుడు వచ్చి అడగంగానే త్రిశంకుడు ఎవరు, త్రిశంకుడికి నేను స్వర్గం ఇస్తే అది ఒప్పుకుంటారా లేదా అని
అంటే నేను ఈయనకి అంటే ఆ త్రిశంకుడి మీద రాగం వచ్చేసి అరే నీకు ఏది కావాలంటే అది చేసేస్తా అంటాడు, కానీ చేయలేకపోతాడు కదా. కానీ తన తపశక్తిని మొత్తం ఇక ఒక స్వర్గాన్ని నిర్మించడంలోనే మళ్ళీ వెచ్చించాల్సి వస్తుంటుంది అనమాట. సో అలా అంటే ప్రతి మనిషి తెలుసుకున్న తర్వాత కూడా ఆ క్షణిక ఆవేశంలో అతను మళ్ళీ తప్పులు చేస్తుంటాడు. అందుకని మనం ఏమంటాడంటే ఇప్పుడు అష్టవక్రుడు ఏమంటాడు జనకుడితోటి, ఎల్లప్పుడూ ఎరుకతో ఉండాలి. నువ్వు ఒక చిత్ స్వరూపుడు అంటే స్పృహతో ఉండడము, సృజనతో ఉండడము, ఎరుకతో ఉండడం. అంటే నువ్వెవరో తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ కాదు, నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏదో వచ్చే లక్ష్మీనారాయణగానే నేను లక్ష్మీనారాయణ అట్లా వెళ్ళిపోతుంటాను. అంటే నేను ఆత్మను తెలుసుకోలేకపోయా. అంటే ఆత్మను తెలుసుకొని ఉంటాం ఎప్పుడు ధ్యానం చేసినప్పుడు 1 గంట 2 గంటలు 3 కానీ 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటూ నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వారికి పూర్తి ఎరుక అనేది ఉంటుంది. సార్ ఈ సాధనలో ఉంటారు, బయటకు వచ్చినాక కూడా ఉంటారు కొద్దిసేపు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సమూహంతోనో కొంతమంది ఇక అజ్ఞానం అనొద్దేమో కానీ ఆత్మాని తెలుసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతుంది అలా అంతే కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఒక త్రిపుటిలో ఏంటంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం కానీ ఒక గ్రూప్ అంటే సమూహం ప్లస్ ఒక సమాజం, ఈ 3 ఒక త్రిపుటిలో అంటే ఒకదాని మీద ఇంకోటి దాని మీద ఇంకోటి ఆధారపడి ఉంటుంది. సమాజంలో ఉన్న వ్యక్తులందరూ మంచిగా ఉంటే మంచి సమాజం అవుతుంది, సమూహంలో ఉన్న వ్యక్తులు అయితే ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ధ్యానం చేస్తూ తన ఆత్మ గురించి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తను ఏం చేస్తాడు, తన చుట్టూ ఉన్న సమూహానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో కొంతమంది వ్యతిరేకిస్తారు, నీకైనా ఆత్మ నువ్వు తీసి చూపి నాకు అంటాడు. ఇది చూపించలేదు కదా, కానీ ఆత్మ గురించి వివరణ ఇస్తాడు, ఆత్మను ఎలా ఫీల్ చేయాలి, భావించడం, తెలుసుకోగలగడం మొత్తం చెప్తాడు. అప్పుడు ఏమైతే సమూహంలో కొంత మార్పు జరుగుతుంది. ఆ సమూహంలో మార్పు జరిగినప్పుడు సమూహంలో ఉన్న వ్యక్తులందరూ ఇతర ప్రదేశాలకి వేరు ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, దీని గురించి చెప్పడం చేసి సమాజాన్ని ఆత్మపరంగా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చేసింది అదే అనమాట. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక వ్యక్తి, ఆ తర్వాత మన పిరమిడ్ సొసైటీ అంతా ఒక గ్రూప్, ఒక సమూహం. కానీ మనమంతా ఏమో చేయాలనుకుంటున్నాం, ధ్యాన కోటిని చేయాలనుకుంటున్నాం, ధ్యాన ప్రపంచాన్ని చేయాలనుకుంటున్నాం, ధ్యాన జగత్తును చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రపంచాన్ని అంత సమాజాన్ని మొత్తము ధ్యానమయం చేయాలని అనుకుంటున్నాం అనమాట. అట్లా ఇవి ఒక్కొక్కటి 3 రిలేషన్ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించవచ్చు, లేకుంటే కొంతమంది భావాలు వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఈ ప్రాసెస్ అనేది మాత్రం స్వామి వివేకానంద చెప్పినది అది ఇండెఫినెట్గా పోతూనే ఉంటుంది. ధ్యాన ప్రపంచం అనేది ఎప్పటికీ కావాల్సిందే, అందరూ విముక్తికి పొందాల్సిన. కల్పాంతరము అయిన తర్వాత కూడా కొంతమంది మిగిలిపోతే వాళ్ళని ఆటోమేటిక్గా ఆ కల్పమే ఏం చేస్తుందంటే యుగాంతంలో అందరికీ ధ్యానం విముక్తిని ప్రసిద్ధి. అంటే ఇవాళ నెక్స్ట్ యుగాంతం వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఒప్పుకున్న వాళ్ళు ఒక వైపు వెళ్ళిపోతారు, ఒప్పుకోని వాళ్ళు ఆ యుగాంతంలో భాగంగా తోసివేయబడతారు, ఎటో ఒక దిక్కు. అంటే ఒప్పుకున్న వాళ్ళు ఒకవైపు, ఒప్పుకోని వాళ్ళంతా ఒకవైపు పడిపోతారు. అష్టవక్రుడు కేవలం ఈ టీచింగ్ మీదనే ఫోకస్ పెట్టారా సార్, తన ప్రచారం మీద కూడా పెట్టారా? అంటే అష్టవక్రుడు ఏం చేస్తాడంటే ఇది అష్టవక్ర గీత అంటే జానకుడికి సంవాదం చేసిన తర్వాత అతను మళ్ళీ తన తాతగారి దగ్గర వెళ్ళి ఆ తాతగారి తర్వాత ఆయనే ఆ ఆశ్రమాన్ని నడిపిస్తాడు. అది ఒక యూనివర్సిటీ కింద ఉంటుంది. ఆ దాంట్లో ఎంతోమందిని తనలాగా తయారు చేస్తాడు. తర్వాత ఆ అష్టవక్ర గీత కాకుండా కూడా ఆయన కొన్ని అష్టవక్ర సంహిత అని, తర్వాత అష్టవక్ర ఇంకో మొత్తం 3 పుస్తకాలు 4 పుస్తకాలు రాశాడనమాట. రాసి ఆయన బోధన చేశాడు. కానీ ఆయన ఏంటంటే సమాజానికి అందరిలో తిరిగి అయితే లేదు. అతను ఏంటంటే అతను ఒక ఆశ్రమంలో ఉండి ఎప్పుడైతే అతను రావడం ఓన్లీ జనకుడి సభలో ఉండి జనకుడితోటి కొన్ని రోజులు ఉండి జనక సంవాదం చేస్తాడు. మళ్ళీ తర్వాత తిరిగి తండ్రి తోటి వెళ్ళిపోతాడు. తాత దగ్గర తన బోధనలను కంటిన్యూ చేస్తుంటాడు. కానీ ఆయన ఈ ప్రచారం అనేది మాత్రం ఆయన ఏం చేయలేదు. కానీ కాకపోతే అక్కడ ఏం చేశాడు, జనకుడికి క్లియర్గా చెప్పాడు, నువ్వు ఆత్మని తెలుసుకోవడానికి కోసం ధ్యానం చేయమని చెప్పాడు. అది మాత్రం అశోకుడు క్లియర్గా చెప్పాడు అనమాట. క్లియర్గా ఉంది. అంటే కృష్ణ భగవానుడు కూడా బయటికి వెళ్ళి చెప్పినట్టు ఎక్కడ లేదు, ఓన్లీ అర్జునునికి ఆ సిచ్యువేషన్ లో చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అంటే బయటకు వచ్చేస్తా అంతే. ఇప్పుడు జనకుడి ద్వారా జనకుడు ఏం చేస్తాడంటే తను తెలుసుకున్న ఆత్మపరమైన విద్యని అతను సభలో కాకుండా సామాన్య ప్రజలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే జనకుడు ఏంటంటే అష్టవక్రుని తరఫున ప్రచారంగా పనిచేస్తాడు.
అష్టవక్రుడు చేయలేదు. కానీ జనకుడు, అందుకనే జనకుడు యొక్క స్థానం అనేది మన రామాయణంలో కానీ మన పురాణాలలో అతి విశిష్టమైన స్థానం ఉంటుంది. అంటే దశరథుని జనకుడిని పోల్చినప్పుడు జనకుడు చాలా పైకి ఉంటాడు అనమాట. అంటే జ్ఞానం తీసుకున్న వ్యక్తే పైన ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతను ఒక ప్రజారంజకుడు, తర్వాత ప్రజలకు తండ్రిలాగా ఉంటాడు, తర్వాత అతను తన యొక్క పంటని, తన యొక్క భోజనాన్ని తన సొంతంగా సంపాదించుకుంటాడు, తర్వాత తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. అంటే తను తెలుసుకున్న జ్ఞానాన్ని తన పరిధిలో మొత్తం కూడా అందరికి అందించాడు. వారికి పరిష్కార భాగంలో భాగంగా వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటేనే పరిష్కారం అవుతుంది అని కూడా చెప్పారు. బాగా గ్రేట్. అసలు జనకుడు లాంటి ఒక రాజు కావాలి, మనకి పరిపాలకుడు కావాలి. అవును, అంతే కదా సార్. ప్రతిసారి రామరాజ్యం అంటే అదే కదా. అవును, మరి రామరాజ్యం అని ఎందుకన్నారు కానీ జనక రాజ్యం కూడా అద్భుతమైన ఆత్మజ్ఞాని. చాలా ఆత్మజ్ఞానం అందించారు. తను ఈ అష్టవక్రుడు బోధించిన తర్వాత జనకుల వారు నేను అద్వైతుణ్ణి, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని తనకు తాను తెలుసుకున్నాను అంటారు కదా. ఏమని తెలుసుకున్నాను అంటారు అంటే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే అష్టవక్రుడు ఆత్మ గురించి పరమాత్మ గురించి చెప్పినప్పుడు తను ఒక అద్వితీయుడు. అంటే అద్వైతుడు అంటే ఏంటంటే, అద్వితుడు అంటే నేను రెండు కాను, నేను ఒకడినే, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మనే, నేను ఈ ప్రకృతిలో ఒక చైతన్య పదార్థంగానే ఉన్నాను. ఎలా అంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా, ఇప్పుడు సూర్యకిరణాలు ఒక ఎండమావ మీద పడినప్పుడు అక్కడ జలంలా కనబడుతుంది, కానీ దాంట్లో జలం లేదు. అట్లే బంగారంలో ఆభరణాలు ఉంటాయి కానీ కనబడవు. అట్లే మట్టిలో మట్టి కుండ ఉంటుంది కానీ కనబడదు. సో ఇలా కనబడకుండా ఉండి నేను ఆత్మను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను తెలుసుకొని నేను రెండు కాను, ఒకటే, నేను ఏది కాను, కానీ ప్రపంచమంతా నాలో ఇమిడి ఉంది. ప్రపంచమంతా ఎట్లా మహాసాగరంలో అంటే అతను ఒక అంటే అతను ఎంత మెడిటేషన్లో పోయి ఉన్నాడంటే ప్రపంచమంతా తనలోనే ఉద్భవిస్తూ నడుస్తూ చరిస్తూ అంతమైపోతున్నదని తెలుసుకున్నాడు. ప్రపంచమే తనలోనే. బా, అంటే అంత డీప్. అంటే ఇప్పుడు మనం భగవద్గీతలో విశ్వ రూపం ఎలా చూపించినా అలాంటి అంత డీప్ స్టేట్కి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోయి ఈ మహాసాగరం అనే దీంట్లో, అంటే తన ఆత్మలో ఉండే మహాసాగరములోనే మొత్తం ఈ ప్రపంచమంతా ఉద్భవించి చరిస్తూ నశిస్తూ మళ్ళీ ఉద్భవిస్తూ ఇలా జరుగుతూ ఉన్నదని తెలుసుకోగలిగాడు. సో అది అల్టిమేట్గా ఆయన తెలుసుకున్నది అనమాట. దాంతో ఆయన ఏమంటాడంటే, ఇదే మళ్ళీ ఏమంటాడంటే భ్రాంతి అనేది ఇది ఒక సర్పము తాడు ఒక భ్రాంతి లాగానే ఉంటుంది. తర్వాత ఏదంటే మన ఈ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలలో బంగారం ఉందా లేదా అని తెలుసుకోవడము, మట్టి కుండ లోపల ఎట్లుందో బయట అలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచములో ఏదైతే ఆత్మనేలో ప్రపంచమంతా బయట కనబడుతుంది కానీ ఆత్మలోనే ఆ ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఘటాకాశమే చిదాకాశం అంటే ఆ ఆత్మలోనే ఇమిడి ఉంది. ఆ తర్వాత ఈ దైవాత్మ అంటే ఆ విశ్వాత్మ అనేది ఏదనేదండి, ప్రపంచంలో దానికి చావు లేదు, దానికి జన్మ లేదు, దాని నాశనం కాదు, దాన్ని దహించలేదు. అలాంటి విశ్వ ఆత్మ మొత్తం విశ్వాన్ని ఆవరించి ఉన్న దానిలో మనమంతా ఒక చిన్న అంశాత్మలాగా ఒక పార్ట్ లాగా ఉన్నాము అని తెలుసుకున్నాను అని. అప్పుడు నేను అద్వైతుడు అంటాడు. అద్వితీయుడు అంటే రెండు కాను ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. కానీ ఇది హైయెస్ట్ కదా సార్, తన విశ్వరూపాన్ని తనే తెలుసుకున్నాడు. అంటే తనలోనే ప్రపంచం జనించి చలించి అంతం కూడా అయిపోతుంది తన లోపల. అసలు హైయెస్ట్ స్థితి కదా సార్ జనకుడు వారు. ఇక అదే అందరికి బోధించారు. అష్టవక్రుడు ఇంకేం చెప్తారు సార్? అష్టవక్రుతుడు ఇంకా అంటే అష్టవక్రుతుడు చెప్పిన తర్వాత ఇంకా ఆయనకి ఏం తెలుస్తుంది అంటే, అసలు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. ఏం సార్ త్రికుటి? త్రిపుటి అంటే త్రిపుటి అంటే మన అర్థం ఏంటంటే, ఏదైనా ఒక మూడు విషయాలు ఒకదాంతో ఒకటి సంబంధం చాలా క్లిష్టపరంగా, అంటే
తెలుసుకోలేకుండా ఉండే వాటిని అంటే జ్ఞానంతో తెలుసుకుంటే దాన్ని త్రిపుటి అంటారు. త్రిపుటికి ఒక ఉదాహరణ అంటే ఇప్పుడు జ్ఞానము, జ్ఞేయము, తర్వాత జ్ఞాత. అట్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే ఒక సృష్టికర్త, ఇంకొతను సృష్టి నడిపించేవాడు, ఇంకొతను సృష్టి నాశనం చేసేవాడు. అట్లే భూత, భవిష్య, వర్తమానం అంటే మూడు అంటే కాలాన్ని మొత్తం డైమెన్షన్స్ మొత్తం ఈ మూడిట్లోనే నడుస్తుంది. అంత ఈజీగా అర్థం కాదు మళ్ళీ. అలాగే శరీరము, మనసు, ఆత్మ ఇవి కూడా ఒక త్రిపుటి అన్నమాట. అలాగే ఇట్లా ఈ వీటి మీదనే అలాగే వ్యక్తి, సమూహము, సమాజం అలా ఈ త్రిపుటిలో ఇట్లా ఉంటాయో అలా దీంట్లో మన హిందూ ఫిలాసఫీలో అంటే హిందూ సంస్కృతిలో కానీ తర్వాత ఆత్మాధిక విషయాల్లో కానీ మనం తెలుసుకుంటే వేదాల్లో కూడా తెలిసింది ఏంటంటే ఈ మూడింటి గురించి చాలా వివరణ ఉంది అనమాట. ఏది జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. అంటే జ్ఞానము అంటే ఏంటంటే సత్యాన్ని తెలుసుకోవడం, ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా యథార్థమా అది అని తెలుసుకోవడం, దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం, దాన్ని జ్ఞానం అంటారు. జ్ఞేయము అంటే అసలు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, దాని యొక్క స్వరూపం ఏంటి, దాని యొక్క పుట్టుపూర్వతరాలు ఏంటి, దాన్ని ఎందుకోసం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితే అవన్నీ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఆ జ్ఞానము ఎందుకోసం మనకు కావాలి అంటే ఇప్పుడు అని దాన్ని జ్ఞేయం అంటారు. ఇక జ్ఞాత అంటే ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకొని ఉంటారో, ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని సత్యం అంటే ఏంటి, లేకుంటే ఆ యథార్థం అంటే ఏంటి, తర్వాత అసలు ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి అంటే ఎరుకతో తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఇది మనం ఇది మామూలుగా నేను నిర్వచనం చెప్పాను. అసలు దీని అర్థం ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అష్టవక్రుడు చెప్పాడో అప్పుడు ఈ జనకుడు అంటున్నాడు, నేను ఈ జ్ఞానము, జ్ఞేయము, తర్వాత జ్ఞాత, త్రిపుటి లేవు, వాస్తవానికి లేవు అని అనుకుంటున్నా అంటాడు. అంటే ఇప్పుడు మన హిందూ ఫిలాసఫీలో ఏమంటారంటే ఈ మూడు ఉన్నాయి, కానీ ఎవరైతే లోతుగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఈ మూడు ఒకటే తెలిసిపోతుంది అనమాట అంటున్నారా జనకుడు. జనకుడు అది అందుకని వాస్తవానికి ఇది లేవు అని తెలుసుకున్నా అంటాడు. అంటే అతను ఏంటంటే జ్ఞానము సంపాదించాలి అని, అంటే సత్యం తెలుసుకోవాలి అని, సత్యం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అన్వేషించాలి. అన్వేషిస్తూ అతను సత్యాన్ని తెలుసుకుంటాడు, ఆత్మ గురించి తెలుసుకుంటాడు, పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అప్పుడు అతనికి కావాల్సింది ఏంటి? ముక్తి. అంటే ఈ జనన మరణాల నుంచి ముక్తి కావాలి. సో ఎప్పుడైతే ఆ విముక్తికి, ఆ వైరాగ్యానికి ఎప్పుడైతే పైకి పోతాడో అప్పుడు తెలుసుకుంటాడు ఏంటంటే ఈ మూడు ఒకటే అని తెలుసుకుంటాడు. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే సబ్జెక్టు, తెలుసుకోవాల్సి అంత అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, త్రిపుటి వాస్తవానికి లేవు. ఇవంతా ఒకటి. అంటే ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక ఆత్మపరంగా ఈ విషయాన్ని నీకు తెలుసుకొనే ఉన్నావు, కానీ నువ్వు అది భ్రాంతితో మర్చిపోయినావు అనమాట. అది నువ్వు మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుంటావు. అట్లే తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది నీకు ముందు నుంచే తెలుసు, ఇక్కడ తెలుసుకున్నావు. ఆ తెలుసుకున్న వ్యక్తి అంటే ప్రతి ఒక్క ఆత్మాధికంలో ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే వ్యక్తులే. కాబట్టి అది నువ్వు జ్ఞానార్జన చేసడానికి నువ్వు అర్హుడమై ఉన్నావు. కాబట్టి జనకుడు ఏమంటాడంటే ఈ త్రిపుటాలనే ఈ జ్ఞానము, జ్ఞేత వాస్తవానికి లేవు. మన యొక్క భ్రాంతితోటి అంటే ఈ విశ్వభ్రాంతి ఏదైతే విశ్వము ఉంది అని ఎలా అంటే విశ్వం ఎలా ఉంది అని అనుకుంటున్నామంటే ఇప్పుడు మళ్ళీ అదే అంటాడు. విశ్వం ఏది? మనం ఎండమావిలో సూర్యకిరణాలు కనబడుతుంటే అక్కడ నీళ్లు ఉన్నాయని అనుకుంటాం, కానీ వాస్తవానికి ఏంటంటే ఈ జలము ఒక సముద్రంలో జలం తిరుగుతున్నప్పుడు దాంట్లో ఏంటంటే తరంగాలు ఉంటాయి, నురుగు ఉంటుంది, అవి ఆ సముద్రం జలముతో తిరిగిపోతూ ఉంటుంది. అట్లే ఈ ప్రపంచం అనేది ఆత్మ చైతన్య పదార్థంతో లింక్ అయి ఉండి తిరిగిపోతున్నది, కానీ నువ్వు భ్రాంతితోటి అది బయటకు కనబడుతున్నది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మపరంగా ఆత్మను తెలుసుకొని ఉంటావో ఇదంతా ఒక మిథ్య అని, ఇదంతా నీ ఆత్మలో ఉన్న ఒక భాగం అని తెలుసుకోగలుగుతాం. సో అందుకని అతను ఏమంటాడంటే ఇది ఇలాంటి భ్రాంతి మనకు ఉండొద్దు. తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా మనం నాది దేహము కాదు, దేహంలో నేను లేను, అంటే నేను ఆత్మపరంగా ఉన్నాను, నాది ఏమి కాదు, ఏది నేను కాను, ప్రపంచమంతా నాదే, ప్రపంచంలో నేను ఏమి కాను.
అది సో ఇది ఈ విషయాలన్నీ ఇది అష్టవక్రుడు ద్వారా నేను తెలుసుకున్నాను అని ఏం చేస్తాడంటే లాస్ట్లో ఏమంటున్నాడంటే తనకు తాను నమస్కరిస్తున్నాడు. అంటే తనకు తానే నమస్కరించుకుంటాడు. ఎందుకోసం అంటే నేను ఆత్మని తెలుసుకున్నాను, పరమాత్మ నుంచి తెలుసుకున్నాను, కాబట్టి నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే నాకు నేనే నమస్కరించుకున్నాను అంటే నాలో ఉన్న ఆత్మకు నమస్కారం పెడతాను. అదే సార్, ఇది సేమ్ ఈ త్రికుటియే థింకింగ్ అండ్ డెస్టినీ ఆలోచన గమ్యంలో కూడా పెర్సువల్ వారు రచయిత ఏమంటారు, నోయర్, థింకర్, డూయర్. డూయర్లో ఒక 10% మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఈ నోయరు, థింకరు ఇంకా మనం కరెక్ట్గా తెలుసుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఇవి త్రికుటి అనే దానికి అది కూడా లింక్. సార్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మనం మాట్లాడి కొనసాగిద్దాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మేడం, మీ పేరు? మా పేరు కళావతి, శ్రీకాకుళం. కళావతి గారు, అడగండి, మీ సందేహం ఏంటి? నేను ధ్యానం చేసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. దగ్గరికి వెళ్ళి వాళ్ళ భోజనాలు ఇక్కడ పెడతారు కదా, తినొచ్చు మేము. ఏంటంటే ఎవరైనా చచ్చిపోతే భోజనాలు ఇక్కడ పెడతారు కదా, తినొచ్చు మేము. అచ్చా, చనిపోయిన దగ్గర భోజనాలు చేయొచ్చా అని అడుగుతాన్రా? ఓకే, అది ఒకటే సందేహం ఉంది. అదొక్కటే ఉందా? ఓకే సార్. చనిపోయిన దగ్గర ఎవరైనా చనిపోయిన దగ్గర భోజనాలు ఉంటాయి కదా, తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, అవి తినొచ్చా తినొద్దా అని అడుగుతున్నా. అమ్మా, ఒకటి ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు మీరు తెలుసుకున్నది ఏంటంటే ఆత్మకు చావు లేదని. ఆత్మ అనేది ఒక బట్టలు మాసిపోతే ఎలా ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో కూడా జీవించాలి, కాబట్టి అందరితోటి సంబంధాలు ఉండాలి, కాబట్టి మనం అక్కడ భోజనం చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు. అది శాకాహారం, శాకాహారం అది ఓకే. మాంసాహారం అయితే దూరం పెట్టాలి, శాకాహారం అయితే ప్రాబ్లం. అసలు ఆత్మ, అసలు శరీరము పంచభూతాలకు వెళ్ళిపోయింది, ఆత్మ వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ భోజనాలు దేనికోసం పెడుతున్నారు సార్? అంటే ఇప్పుడు మన సంస్కృతిలో ఏముంది అంటే ఆత్మ ఇంకొక జన్మ తీసుకునే ముందు, అంటే కొన్ని రోజులు, అంటే కొంతమంది 11 రోజులు అంటారు, కొంతమంది 3 రోజులు అంటారు. అంటే ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. సో అది మళ్ళీ ప్రేతాత్మ కాకుండా ఉండడం, అంటే పిశాచంగా కాకుండా ఉండడం కోసం దాన్ని అపీల్ చేయడానికి ఆ వ్యక్తి ఆత్మకి, ఏదైతే శరీర రూపంలో ఉన్న వ్యక్తికి, ఆత్మకు కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ ఏంటంటే అతని ప్రీతి కోసం అని ప్రీతి భోజనం అనో, లేకుంటే అతనికి కావాల్సిన విషయం చర్చించుకోవడము, తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. ఇది ఓన్లీ అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఆత్మ అనేది ఈ పుర్రెలో ఉంటుంది, అది మనం ఒక్కోసారి దాంట్లో తట్టుకొని ఉంటుంది కానీ ఎవరైతే చితిని పేర్పిస్తారో అతనితో కర్ర తీసుకొని ఆ పుర్రెను కొట్టిపిస్తారు. అది కూడా మీకు చూసారు. కానీ అది ఆత్మ అనేది మొత్తం శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది. ఎప్పుడైతే ప్రాణం పోయిందో అది బయటికి వెళ్ళిపోయింది, కానీ అక్కడక్కడే తిరుగుతుందని కొంతమంది అపోహ. వండర్ఫుల్ సార్. 13 రోజులు మనకు తెలిసింది కూడా, ఇప్పుడు 7 శరీరాల్లో ఒక శరీరం అక్కడ కాల్చాం, మిగతా శరీరాలు మెల్లిమెల్లిగా 13 రోజుల్లో వ్యానిష్ అయితే, ఈ టైంలో అందరూ చర్చించుకోవడం, కలిసి భోజనాలు చేయడం, వారి మంచి చెడులు మాట్లాడుకోవడం. ఆత్మకు ఇలాంటి ఏం అవసరం లేదు, కానీ ఇవన్నీ అంటే అందరూ కనీసం ఇప్పుడైనా కలుసుకోండి, ఉన్నప్పుడు ఎట్లా కలుసుకోలే, ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకోలే అనే తంతు కోసం పెట్టి ఉంటారని. కానీ అది మేడం గారు విన్నారు కదా, కళావతి గారు, అది ఒక చనిపోయిన భోజనం అనో ఏమి కాదండి. ఓన్లీ చర్చ కోసం కూర్చున్నాం. మీరు శాకాహారిగా మారారు కదా, అక్కడ శాకాహారం ఉందా చూసుకోండి, మీకు అది నచ్చిందా తీసుకోండి, లేదంటే వదిలేదు, మాట్లాడి వచ్చేయండి. ఫుడ్ తినాలని కండిషన్ రూల్ ఏం లేదు, రైట్? చావు భోజనం, మంచి భోజనం అనేది ఏం లేదు, అంతా ఒకటే. వండే వాళ్ళు వాళ్ళే, వండే వాళ్ళు అయితే ఉన్నవాళ్ళే ఉంటారు, వండే వాళ్ళు అయితే ఉన్నవాళ్ళే కదా. అది వండర్ఫుల్ సార్. ఇది అల్టిమేట్ చాలా మందికి ఉన్న ప్రశ్న, రైట్ సార్. సో ఇంకా వీరేం చెప్తారు జనకుల వారికి? ఇప్పుడు ఎప్పుడైతే జనకులు వాళ్ళు ఈ తన యొక్క స్పందనని, తన యొక్క భావాలని, తర్వాత వీటన్నిటి గురించి అష్టవక్రుడికి మన వివరంగా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అతను ఏమంటాడంటే, నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఈ ఆత్మ అనేది
నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నేను ఒక శాంతి స్వరూపుణ్ణి, నేను ఒక ప్రకృతి రూపుణ్ణి, నేను ఒక బోధ స్వరూపుణ్ణి, నేను ఇంకా ఏమీ కాను. కాబట్టి నాకు ఇంకా వివరంగా దీని నెక్స్ట్ లెవెల్ గురించి చెప్పమని అంటాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనే డిస్కస్ చేస్తాం అనమాట. కాకపోతే ఇప్పుడు మనం అష్టవక్రుడి ద్వారా తర్వాత జనకుడితో సంవాదం చేసింది మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ 3 ఎపిసోడ్స్లో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, అష్టవక్రుడు జనకుడిని నువ్వు పూర్తిగా తెలుసుకోవడం కోసం ధ్యానివై ఉండు, ధ్యానం చేయమని చెప్పాడు. కాబట్టి మనం కూడా మన ఆత్మని తెలుసుకోవడానికి, మన ఆత్మ సాక్షాత్కారం కోసం మనము గాఢమైన తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈయన అంటాడు, ఏది అష్టవక్రుడు జనకుడికి ఏమంటాడంటే, ప్రతి మనిషికి 4 అవస్థలు ఉంటాయి. 4 అవస్థలు ఉంటే ఆ అవస్థలు ఏంటి అంటే జాగరూకత, తర్వాత స్వప్నావస్థ, తర్వాత గాఢ సుషప్తి, తర్వాత తురియా స్టేజ్ ఉంటుంది. నువ్వు సమాధిలోకి పోయి నువ్వు ధ్యానంలో నువ్వు పరమాత్మని కనుక్కోవాలి అంటే ఈ 3 స్టేజ్లు దాటిపోవాలంటాడు. ఈ 3 స్టేజ్లు ఏంటంటే, జాగరూకతని మొత్తం మన ఆలోచనలన్నీ కట్టుబెట్టాలి, తర్వాత స్వప్నంలో కలలు గణనాన్ని బంధు పెట్టాలి, తర్వాత గాఢ సుషప్తి అంటే నిద్ర. ఎంత నిద్ర అంటే నువ్వు శవంలాగా నిద్రపోతున్నప్పుడు ఆ దాంట్లో నీకు ఎరుక ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? గాఢమైన ధ్యాన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటావో తురియా అంటే 4వ స్టేజీ, సంస్కృతంలో 4వ స్టేజ్ అనమాట. 4వ అవస్థలోకి వెళ్ళినప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారంతో భగవత్ సాక్షాత్కారం కూడా అయ్యే అవకాశం ఉంది. అదే అష్టవక్రుడు మన జనకుడికి చెప్తారనమాట. వండర్ఫుల్, అసలు ఏం నాలెడ్జ్ ఇచ్చారు సార్. మరో కాలర్తో మాట్లాడతాం సార్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో. ధ్యానం చేసేటప్పుడు శ్వాస ఆగిపోయినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఏ ఆలోచన రాకుండా నామం ఏమన్నా చేసుకోవచ్చా అండి? మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుందా? అదండి, ఒక్కసారి జరుగుతున్నట్టు తెలుసుకోలేదండి. అలాంటప్పుడు ఆలోచనలు వస్తే ఏ దేవుడన్నా తలుచుకోవచ్చా అండి అనండి. ఓకే, సమాధానం విందాము. ఆ టీవీ సౌండ్ తగ్గియండి సార్. అంటే ఆమె ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస ఆగట్లేదనే ఒక అనుభూతి భావన కలుగుతుంది. అదొకటి. రెండవది, ఆలోచనలు వచ్చినప్పుడు ధ్యానంలో దేవుణ్ణి ఎవరినైనా తలుసుకోవచ్చా? దేవుణ్ణి తలుసుకోవచ్చా? అచ్చా అమ్మ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ధ్యాన స్థితికి ఏ విధంగా వెళ్తాము అనేది ముందు గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన స్థితికి మనము ఈ అన్నిటికంటే తేలికైన పద్ధతి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన పద్ధతి ఆనాపాన సతి. ఆనాపాన సతిలో ఏం చేస్తున్నామంటే, మనం శ్వాసను గమనిస్తూ ఉన్నాం, వచ్చే పోయే గాలిని గమనిస్తున్నాం. అప్పుడు ఏంటంటే మన ఏకాగ్రత కోసం మన బ్రుకుటి దగ్గర మీరు ఆ శ్వాసను గమనించడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు బ్రుకుటి దగ్గర ఈ శ్వాసను గమనిస్తూ ఉంటారో అప్పుడు మెల్లమెల్లగా ఆలోచనలు కట్ అవుతూ ఉంటాయి. కానీ మీరు ఆలోచనలు కట్ కాలేదు అని నేను ఒక భగవంతుడి పేరు తీసుకోవాలి అని అంటే, భగవంతుడు ఎవరు? మనమే భగవంతుడిని తెలుసుకోవడం కోసమే ధ్యానం చేస్తున్నాం. అందుకని మనం ఏంటంటే, మీరు కావాలంటే ఇప్పుడు మనకు ఓంకార ధ్యానం ఉంది కాబట్టి ఓం అనే ఒక శబ్దాన్ని మనం పలకడానికి ఊకుంటుంది. కానీ మనం శివుడు, రాముడు, తర్వాత యేసు, జీసస్, క్రీస్తు, అల్లా, బుద్ధుడు ఇలాంటి పేర్లు అయితే మనం తీసుకుంటే వాళ్ళ రూపం మాత్రమే మనకు కనబడి మన ధ్యాన స్థితి నుంచి మళ్ళీ వేరే స్థితికి వెళ్తాం అనమాట. అది భక్తి స్థితికి వెళ్తాం. అందుకని మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీకు ఆలోచనలు పూర్తిగా మడిపోవట్లేదు అంటే ఒక 3 సార్లు ఓంకారం చేసుకొని మళ్ళీ మొదలు పెట్టండి. అంతేకాని మీరు ఇంకా వేరే భగవంతుడి నామం తీసుకోకూడదు. తర్వాత ఇంకొకటి, ఎప్పుడైతే మీకు ఆలోచన స్థితి నుంచి బయటికి వస్తారు, ఆలోచన రహిస్థితిలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా మీరు శ్వాసను గమనిస్తూ శ్వాస గమనించడం కూడా మానేస్తారు. ఎందుకంటే మీరు ధ్యాన స్థితిలో పోయినప్పుడు మీకు శ్వాస గురించి ఏమాత్రం ఐడియా ఉండదు. అసలు తర్వాత మీరు మీ శరీరం ఉందా లేదా అని శరీరం గాలిపైన తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు శరీరంలో మీ కళ్ళు మూసుకొని ఉన్నా కూడా కళ్ళ ముందు మీకు కొన్ని రకాల రంగులు కావచ్చు, కొన్ని రకాల నక్షత్రాలు కావచ్చు, కొన్ని రకాల భావనలు కావచ్చు, కొన్ని రూపాలు కావచ్చు, ఇలాంటివి ఏవో కనబడుతూ ఉంటాయి. వాటిని మీరు దాని ధ్యాన స్థితిలో
పూర్తిగా గమనించడానికి ప్రయత్నించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచనలు వస్తూ ఉంటే మాత్రం వాటిని కట్ చేస్తూ పోతూ ఉండాలి. వండర్ఫుల్ సార్, విన్నారు కదండి. అలా సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి మీ అనుభవం మళ్ళీ తర్వాత పంచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, ఇప్పుడు ఈ జ్ఞానం అంతా తీసుకున్న తర్వాత, ఆత్మ చిన్మాత్ర అని తెలుసుకున్న తర్వాత స్వర్గ నరకాలు లేవు, బంధ మోక్షాలు లేవు అంటారు కదా, చివరగా అది అది ఇప్పుడు అష్టవక్రుడి ద్వారా జనకుడు ఏం తెలుసుకున్నాడంటే తను ఒక చిన్మాత్ర అని తెలుసుకున్నాడు. అంటే చిన్మాత్ర అంటే చిత్ అంటే ఏంటి? స్పృహతో ఉండడం, తర్వాత సృజనతో ఉండడం, ఎరుకతో ఉండడం, తర్వాత చైతన్యంతో ఉండడం అనమాట. అంటే ఇది ఆయన తెలుసుకున్నది ఏంటంటే నేను ఒక ఆత్మని, అదొక చైతన్య పదార్థము, దాన్ని ఎప్పుడూ ఆత్మని అని ఎరుకలో ఉండగలిగితే, అప్పుడు ఒక ధ్యానిగా ఉండగలిగితే అప్పుడు అతనికి ఈ విషయము అంతా భ్రాంతిగా, ఈ విషయం అంతా తనలోనే ఉన్నట్లు, ఈ ఒక మహాసాగరంలో ఏదైతే తన ఆత్మ అనేది ఒక పెద్ద సాగరం అంటే పెద్ద సముద్రంలా కనబడుతూ దాంట్లోనే ప్రజలంతా అంటే ప్రతి ప్రాణి, ప్రజలంటే ప్రజలే కాదు, ప్రతి ప్రాణి కూడా దాంట్లోంచే పుడుతూ దాంట్లోనే సృష్టి నడుస్తూ ఆ తర్వాత దాంట్లోనే నాశనం చెందుతూ మళ్ళీ పెరుగుతూ ఇట్లా మొత్తం అంటే జరుగుతూ ఉన్నట్లు తాను గమనిస్తాడనమాట. తాను గమనించి అప్పుడు ఏం చెప్తున్నాడంటే అష్టవక్రుడితోటి, అష్టవక్ర ఇప్పుడు ఈ ప్రపంచమంతా నాలోనే ఇమిడి ఉంది, కానీ నేను ఏదీ కాను, నాకు స్వర్గం లేదు, నరకం లేదు, నాకు మోక్షం లేదు, బంధం లేదు, నేను ఏమీ కాను, కానీ అంతా నేనే. అంటే మోక్ష బంధాలు లేవు, స్వర్గ నరకాలు లేవు, అంతా ఒకటే, శరీరం కూడా లేదు. అదే ఇప్పుడు శరీరమే సార్, శరీరమే లేదన్నప్పుడు ఇక బంధ శరీరం ఉంటే బంధం, మనసు లేదంటాడు. శరీరం మనసు లేదంటే ఇక బంధం లేదు. స్వర్గ నరకాలు అంతకన్నా లేవు. మనసుతోనే కదా మనసుతో క్రియేట్ అయినాయి స్వర్గ నరకాలు, అండ్ బాడీతో క్రియేట్ అయినాయి బంధాలు, రాగాలు, ద్వేషాలు. ఓకే, అంతా ఉన్నది ఒకటే, అందులో నేను ఉన్నాను, అందరం అందులోనే ఉన్నాము అని అనుభవ జ్ఞానం తీసుకున్న తర్వాత ఇవేమి లేవు. వాహ్, అల్టిమేట్ సార్ ఇది అయితే. సో చివరగా మీ మెసేజ్ సార్ ఈరోజు. చివరగా నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినట్లుగా మన ధ్యాన జగత్ కోసం మనం ఏం చేయాలంటే అష్టవక్రుడు గారు చెప్పినట్లు కూడా ధ్యాన స్థితిని మనం పైకి పెంచుకోవాలి. సాధన చేస్తూ మనం మన ధ్యాన స్థితిని ఎప్పుడైతే ఉచ్చ స్థితికి తీసుకెళ్ళగలుగుతామో మనకు ఆత్మ సాక్షాత్కారం తొందరగా జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం ఈ జన్మలోనే జరిగినప్పుడు మనకు ముక్తి మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి నేను మన ప్రేక్షకులందరికీ చెప్పేది, నా యొక్క సలహా ఏంటంటే మీరు మీ జ్ఞాన సాధనను బాగా పెంచండి. రోజు పొద్దున సాయంత్రం అంటే ఉదయం నిద్ర లేవంగానే, తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు వీలైతే సాయంత్రం కూడా ధ్యానం చేస్తూ ఉండండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా అష్టవక్ర గీత ఎపిసోడ్ 3లో మనం నేను ఆత్మనని తెలుసుకోకముందే, తెలుసుకోనప్పుడే ప్రపంచంలో ఉన్న అన్నీ కనబడతాయి, వినబడతాయి, తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకున్నామో ఇంకా మనకు ప్రపంచం అంతా ఒక మాయ అనేది తెలియడం ఒక పాయింట్. అయితే ఇక్కడ బ్యూటీ అర్థమైంది కదా, అష్టవక్రుల వారు చెప్పిన విషయాల్ని జనకుల వారు తెలుసుకొని విని తన స్పందనను తెలియజేస్తున్నారు. ఇది నేను అర్థం చేసుకున్నానని. ఇక్కడ మనకు కూడా ఒక లెసన్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని వింటున్నారు కదా, మీరేం అర్థం చేసుకున్నారో, మీకేం అర్థమైందో వాటన్నిటిని పాయింట్స్గా రాసుకొని దీన్ని బోధించాలి మనం. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఈ విషయాలు చెప్పారని మనం చెప్పకూడదు. లక్ష్మీనారాయణ గారు ఈ విషయాలు చెప్తే నేను ఇవి అర్థం చేసుకున్నాను, ఇలా నాకు అర్థమైంది అని ఎసెన్స్ని మనం ఎదుటి వాళ్ళకు బోధించాలని జనకుల వారి నుంచి తెలుసుకున్నాం. జనకుల వారి నుంచి మరో అద్భుతమైన విషయం ఏం తెలుసుకున్నామంటే, తను ఏదైతే తెలుసుకున్నారో తన రాజ్యంలో తన అందరికీ అదే విధంగా బోధించారు. ఇక్కడ రెండవ ముఖ్యమైన పాయింట్ ఏం తెలుసుకున్నాము అంటే, ఎప్పుడైతే నేను ఆత్మను, నేనంతా ఈ సాగరమైన ఆత్మనని తెలుసుకున్నామో నాలోనే ఈ ప్రపంచం జనించి చలించి నాశనం కూడా అయిపోతుంది. ఇదంతా సైకిల్ అంతా నాలో ఉంది అని తెలుసుకునే అనుభవ జ్ఞానం. తర్వాత త్రికుటి గురించి కూడా చెప్పారు, జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అని. ఈ మూడు ఒకటే అవుతాయి. స్టార్టింగ్ తెలుసుకోకముందు వేరు, తెలుసుకున్నంత ఒకటే. ఇంకా జనకుల వారు ఏం తెలుసుకున్నారు, ఈ జ్ఞానం విన్నాక
నేను అద్వైతుని, అంతా ఒక్కటే అని నేను తెలుసుకున్నాను అనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఇది మిత్రులారా, మనం ధ్యాన సాధన చేసినప్పుడు ఈ శరీరము మనస్సే లేదు అన్నప్పుడు, మనస్సు లేనప్పుడు స్వర్గ నరకాలు లేవు, శరీరమే లేదు అనుకున్నప్పుడు ఈ బంధం లేదు, మోక్షం లేదు. అంటే ఆ స్థితిలో ఉంటాం, ఇక నాలోనే అంతా జరుగుతుంది అనేటువంటి స్థితికి ఎదగడానికి ప్రక్రియ కూడా చెప్పారు వారు, ధ్యాన సాధన. వీరి మెసేజ్ ద్వారా కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అద్భుతమైన ధ్యాన సాధన చేయటం వల్లనే ఇవన్నీ మనం సాధిస్తామని తెలుసుకొని, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు, ఇలాంటి అద్భుతమైన మాస్టర్ల ద్వారా ఇలాంటి అద్భుతమైన సబ్జెక్టులు అందిస్తున్న పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి మనందరం విరివిగా సహాయ సహకారాలు అందించి ధ్యాన జగత్తులో, పిరమిడ్ జగత్తులో, శాకాహార జగత్తులో అందరూ భాగం పంచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.